సిద్దిపేట జిల్లా గజ్వేల్లో కాంగ్రెస్ అరాచక అవినీతి పాలనపై బీజేపీ ఛార్జ్షీట్ విడుదల చేసింది. గజ్వేల్ మున్సిపల్లో బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ కామెంట్స్ చేశారు. మీ ఇంట్లో మీ ఆడబిడ్డ వచ్చి నువ్వు దొంగ అని చెబుతోంది హరీష్ రావు. గజ్వేల్ మున్సిపల్లో బీఆర్ఎస్ కు బీజేపీ భయం పట్టుకుంది. అందుకే బీజేపీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇదే హరీష్, కేటీఆర్ మొగుడు పిల్లలు మాట్లాడుకునే మాటలు విన్నారు. వారికి సిగ్గుండాలి. మీరు అన్న సీసీ రోడ్లు, వ్యాక్సినేషన్లు ఇచ్చింది కేంద్రం బీజేపీ ప్రభుత్వమే. కేంద్రం నుంచి నిధులు వస్తేనే తెలంగాణలో పాలన నడుస్తుందని పీసీసీ మహేష్ గౌడ్ గుర్తించాలి. మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మాట్లాడుతూ బీఆర్ఎస్ హరీష్ రావుకు గజ్వేల్ మున్సిపల్ ప్రజలు తగిన బుద్ధి చెబుతారు. గజ్వేల్లో అభివృద్ధిని అడ్డుకున్నది హరీష్ రావే అన్నారు. దేవుడు వరమిచ్చిన పూజారి అడ్డుపడినట్లు చేసిన వ్యక్తి హరీష్ రావు అన్నారు. గజ్వేల్లో మసీదు ముందున్న దుకాణదారుల డబ్బాలను నేను తీపిస్తే వాళ్లకు ఇప్పటికీ న్యాయం చేయలేదన్నారు. నేను ఇవన్నింటినీ తెచ్చి హరీష్రావు దగ్గర పెడితే మీ గజ్వేల్కి ఇప్పటికే ఎక్కువైపోయింది. డెవలప్మెంట్ అనేది నేను ఏది కూడా శాంక్షన్ చేయని అని గడసామికి చెప్పాడు. ఈరోజు గజ్వేల్లో ఇంచుమించుగా 200 డబ్బాలను నేను తీపించిన. ఈరోజు వాళ్ళ పరిస్థితి చూస్తే దమనీయమైన పరిస్థితి. ఈరోజు మసీద్ ముంగట ఉన్న డబ్బాలు 50 ఏళ్ల నుంచి వాళ్ళు అక్కడ చాయ్ డబ్బాలే కానీ కుటుంబించిలే కానీ పెట్టుకొని అక్కడ పెడుతుంటే వాళ్ళందరినీ కూడా హరీష్రావు పెట్టి ఇవన్నీ డబ్బాలు తీరి నేను ఈ మార్కెట్ చుట్టూ షట్టర్లు లేపించి వీళ్ళందరికీ పునరావాసం కల్పిస్తానని ఆ రోజులలో చెప్తే నేను ఒక్కొక్కరిని ప్రాధాయపడి దండం పెట్టి అవన్నీ గజ్వేల్ అందంగా అవుతుంది, మీకు షట్టర్లు కట్టిస్తా 500,000 రూపాయల కిరాయితుందని చెప్పి వాళ్ళందరి దగ్గర నుండి నా మీద నమ్మకంతో కాల్ చేసి ఈరోజు వాళ్ళకు ఉపాధి లేదు, వాళ్ళ ప్రపోజల్స్ తీసుకొని అన్న ఇంత పెద్ద మార్కెట్ గజ్వేల్కి అవసరం లేదన్న, బస్ స్టాండ్కు 2 ఎకరాలు కావాలని చెప్పి నేను ఒక తీరుగా అంటే కూడా ఉన్న బస్ స్టాండ్ మొత్తం కూల్చేసి ఈరోజు 12-13 సంవత్సరాలు అవుతుంది. గజ్వేల్ ప్రజలు ఈరోజు రోడ్ల మీద పిల్లలంతా కాలేజీ పోయే పిల్లలు, స్కూల్ పోయే పిల్లలు గజ్వేల్ రోడ్ల మీద నిలబడుతున్న సంగతి ప్రజలు గ్రహిస్తున్నారు. మేము తగిన బుద్ధి చెప్తారు. ఎందుకంటే ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం లేదు, స్టేట్లో సెంట్రల్లో కూడా మీ ప్రభుత్వం లేదు. ప్రజలంతా కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం మేము చూసిన సంగతి ప్రజలు అందరూ కూడా తెలియదు. హరీష్ రావు వచ్చిండట. హరీష్ రావు వచ్చేసి అసలు ఎంత మంచి ముచ్చట్లు చెప్తున్నట్ట అంటే మీరు ఎన్ని చెప్పినా గజ్వేల్ ప్రజలు డిసైడ్ అయినారు. మీ ఇంట్లోకేంచి ఒక ఆడబిడ్డ వచ్చి నువ్వు దొంగవని చెప్తా ఉంది హరీష్ రావు గారు, నువ్వు 1,00,000 కోట్ల అవినీతి చేసినావని చెప్తా ఉంది హరీష్ రావు గారు. ఇది మర్చిపోయి మాటకు ముందు బీజేపీ అంటుండు, మాట వెనుక బీజేపీ అంటుండు. అంటే బీజేపీ అంటే పెన్నులో వణుకు పుట్టింది అనడానికి ఇవాళ మాట్లాడిన ప్రతి మాట ముందు వెనుక బీజేపీ అని జపం చేస్తున్నాడు. అంటేనే ఇక్కడ మున్సిపల్లో బీజేపీ చైర్మన్ జెండా ఎగరేస్తున్నాం అనేది వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్. కాబట్టి భయానికి ఆయన ముందు వెనుక బీజేపీ జపం చేస్తూ ఉన్నాడు. ఇలా చెప్తా ఉన్నాడు కేసీఆర్ని, ఈ గుడిని చూస్తే కేసీఆర్ ఆదుకొస్తాడు, ఆ గుడిని చూస్తే కేసీఆర్కి ఆదుకొస్తాడని. గజ్వేల్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఏం చూస్తే ఏమి ఆదుకొస్తుందో తెలియదు, కానీ 1,00,000 కోట్ల అవినీతి అనగానే కేసీఆర్, హరీష్ కనబడతారని చెప్పేసి మాత్రం హరీష్ గారికి నేను తెలియజేస్తా ఉన్నా.